నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీ ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ. బ్రేక్స్ లేకుండా, బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. నేను కార్తిక్. మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ సభలో ఫైర్ అయ్యారు. కేసీఆర్ అనే మొక్కను మళ్లీ తెలంగాణ గడ్డపై మొలవనివ్వనని, ఆయన చేసే కుట్రలని తెలుసన్నారు. ఇప్పటికే కుర్చీ లాక్కున్నా ఇక వదిలేది లేదన్నారు. కేసీఆర్ కు అసెంబ్లీకి వచ్చే దమ్ముందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారని, పర్మనెంట్ గా ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తామన్నారు. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్, కాసుకో, చూద్దాం. రా అసెంబ్లీకి, చూస్తుందా? ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్న తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కిషన్ రెడ్డికి తెలంగాణలో ఉండే అర్హత లేదన్నారు. రాష్ట్రం కోసం పార్లమెంట్లో మాట్లాడే సత్తా లేదని విమర్శించారు. నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు కిషన్ రెడ్డి. తట్టపెట్ట జరుదుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. ఇవాళ కూడా ఏపీ శాసన మండలిలో మాటల యుద్ధం నడిచింది. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టారు వైఎస్ఆర్సీపీ సభ్యులు. ప్రభుత్వానికి చేతనైతే మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఈ విషయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పేరు ప్రస్తావనకు తీసుకురావడాన్ని తప్పుబట్టారు ఆయన. అనవసరంగా ప్రతిపక్ష నాయకుల పేర్లు తీసి బురద జల్లే ప్రయత్నం చేయొద్దన్నారు. సంబంధం లేని విషయాలను అంటగడుతూ ఆరోపించడం, పేపర్లలో వార్తలు రాయించడం సరికాదన్నారు బొత్స. ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి. ఆ పేర్లు కానీ ఎత్తి మా మాజీ మంత్రులు ఇంతకుముందు సభ్యులు మాట్లాడారు, వాళ్ళు పేరెత్తారా? మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు. నేను చంద్రబాబు నాయుడు గారు పేరెత్తే బాగుంటుందా? ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోచాడు ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి. సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వంగా నిజంగా మీ చేతనైన ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ చేయండి. మంత్రి నాదెండ్ల మనోహర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు మండలి చైర్మన్ మోషన్ రాజు. తమ సభ్యులకు కాకుండా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడేందుకు ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు మనోహర్. మీరు ఒకవైపే చూస్తున్నారని, నిబంధనల ప్రకారం మంత్రులు ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు హక్కు ఉంటుందని స్పష్టం చేశారు చైర్మన్. మీరే మొన్న సభ జరుగుతున్నప్పుడు నిబంధన ఏర్పాటు చేశారు. మీరు సభ్యుడు రెస్క్యూకి రావాలి కదా. మీరు ఏమండి చైర్మన్ గారు, మీరు సభ్యుడు యొక్క రెస్క్యూకి రావాలి కదా. అవును, ప్రశ్న అడిగింది రామారావు గారు. అవును, రామారావు గారికి సమాధానం చెప్తున్నప్పుడు అక్కడి నుంచి అంతమంది లేచి మళ్ళీ దానికి ఫర్దర్ గా వాళ్ళు ఈ విధంగా గలాటా చేస్తుంటే, సార్ మీరు ఒక పక్కే చూసారు, రెండో పక్క కూడా చూడండి. ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు, ఏంటంటే ఇటుపక్క కూడా మాట్లాడుతున్నారు. మీరు నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీని గురించి నేను ఎవరికి అనుమతి ఇవ్వలా, దీనికి సిగ్నేటరీస్ తప్ప ఎవరికి అనుమతి ఇవ్వలా అనేది ఈ ప్రశ్న పైన ఎల్ఓపి గారికి హక్కు ఉంటుంది, మంత్రికి హక్కు ఉంటుంది. ఈ ప్రశ్న పైన అంటే మంత్రులకి ఎల్ఓపికి ఆ ప్రివిలేజ్ ఉంటుందండి. ఈ క్వశ్చన్ అవర్ లో అన్ని అనుమతులతోనే విశాఖపట్నంలోని ఋషికొండ వద్ద పర్యాటక భవనాలు నిర్మించినట్టు చెప్పారు మంత్రి కందుల దుర్గేష్. ఋషికొండ పర్యాటక భవనాలకు సిఆర్జెడ్, జీవీఎంసీ అనుమతులు ఇచ్చినట్టుగా చెప్పారు. ఎండాడ గ్రామంలోని ఋషికొండ వద్ద 9.88 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణాలు చేపట్టేందుకు నిబంధనల ప్రకారం అన్ని రకాల పర్మిషన్లు ఉన్నట్టు స్పష్టం చేశారు మంత్రి దుర్గేష్. ఎండాడ గ్రామంలో విశాఖపట్నం సమీపంలో ఋషికొండ దగ్గర ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9.88 ఎకరాల విస్తీర్ణంలో
19/5/2021 తేదీ గల ఎఫ్ నెంబర్ 13/11/2021 ద్వారా సిఆర్జెడ్ క్లియరెన్స్ ఇవ్వడమైంది. 7/2/2023 తేదీ గల పర్మిట్ నెంబర్ 1086/3/B/Z2/RDA/2022 ద్వారా జీవీఎంసీ ప్లాన్ ఆమోదించింది. ఋషికొండ భవనాలపై ప్రభుత్వం చేసిన ఆరోపణలు తిప్పికొట్టారు శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ఎక్కడైనా భవనాల నిర్మాణం కోసం ప్రజల అనుమతి తీసుకోరన్నారు. ఋషికొండ భవనాలను ప్రభుత్వం కోసమే కట్టామని, వాటిని రాష్ట్రపతి నుంచి సీఎం వరకు ఎవరి కోసమైనా వాడొచ్చన్నారు బొత్స. మంత్రి గారి కమిటీ చెప్పి మళ్ళీ ఆయన మాటల్లో అంటారు ప్రజల తాలూకు ఆమోదం లేకుండా ఎవరైనా బిల్డింగ్లు ప్రభుత్వ బడికి భవనాలు కట్టినా ప్రైవేట్ భవనాలు కట్టినా ప్రజల ఆమోదం ఉంటుందా? ప్రజలతో పక్కింటో ప్రజలు అడుగుతారు అధ్యక్ష. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ దానికి కావాల్సిన పరిపాలన శాఖ దానికి కావాల్సిన పర్మిషన్ ఇస్తాయి, అది కడతారు అధ్యక్ష. దాంతోపాటు అది ప్రభుత్వ భవనం. ఇప్పుడు జీవో చూపెట్టారు, ఆ జీవోని ఎవరు కాదన్నారు? మేమేమి డెవలప్ అవ్వట్లేదే, భవనం అండి ప్రభుత్వ భవనాలుగా కట్టాము. విశాఖ ఋషికొండలోని భవనాలు వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు సంబంధించినవని టీడీపీ నేతలు చేసిన దుష్ప్రచారం బట్టబయలైందన్నారు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. అవి ప్రభుత్వ భవనాలేనని, జీవీఎంసీ, సిఆర్జెడ్ పర్మిషన్స్ ఉన్నాయని స్వయంగా మంత్రి చెప్పారని తెలిపారు. అబద్ధాలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. నేను ఈరోజు సూటిగా అడుగుతా ఉన్నా, గడిచిన 3-4 సంవత్సరాలుగా ఋషికొండ భవనాలకు సంబంధించి తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మొదలుకొని కింద స్థాయి కార్యకర్తల వరకు కూడా ఋషికొండలో నిర్మించినటువంటి భవనాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి భవనాలుగా చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. 108, 104 ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. ఈ వ్యవస్థలను వైఎస్ఆర్ ప్రవేశపెడితే జగన్ నిధులు కేటాయించి సపోర్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో 108 వాహనాలు అత్యవసర సేవలు అందిస్తున్నాయని చెప్పారు. కూటమి సర్కార్ వీటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందన్నారు. న్యాయబద్ధంగా వాళ్ళు అడుగుతున్న కోరికల్ని ప్రభుత్వం తీర్చాలి, ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలి, వాళ్ళ డిమాండ్స్ని ప్రభుత్వం పరిష్కారం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. ఎందుకంటే 108, 104 అనేది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వాటికి ఎంతగానో నిధులు కేటాయించి వాళ్ళకి చాలా సపోర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వీర్యం చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పోలవరంపై చెప్పినవన్నీ అసత్యాలేనన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై నిందలు వేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. అసలు పోలవరం పూర్తి చేయాలన్న సంకల్పం, ఆలోచన చంద్రబాబుకు లేదన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటంటే ఆ నదిని డైవర్ట్ చేసే కార్యక్రమం చేసి నది డైవర్షన్ పూర్తి కాకోకుండా నదీ ప్రవాహం పక్కగా మరలి వెళ్ళేటటువంటి స్పిల్వేని, అప్రోచ్ ఛానల్ని, పైలట్ ఛానల్ని వేటిని పూర్తి చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పిదం ఏమిటంటే డయాఫ్రమ్ వాల్ కట్టేశారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలోని శ్రీ శృంగేరి శారదాపీఠం శివరామ క్షేత్రాన్ని సందర్శించారు. దక్షిణామ్నాయ శ్రీ శృంగేరి శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ స్వామిని కలిశారు. వైఎస్ జగన్ను స్వామీజీ ఆశీర్వదించారు. విజయ యాత్రలో భాగంగా శ్రీ విధుశేఖర భారతీ స్వామి ఏపీలో పర్యటిస్తున్నారు. తిరుమల సహా పలు క్షేత్రాలను దర్శించుకున్నారు. నిన్న విధుశేఖర స్వామి విజయవాడ సత్యనారాయణపురంలోని శ్రీ శృంగేరి శారదాపీఠం శివరామ క్షేత్రానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ వెళ్లి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు. కొద్ది సమయం శివరామ క్షేత్రంలోనే ఉన్నారు వైఎస్ జగన్.
ఏబిఎన్ రాధాకృష్ణకు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. బహిరంగ చర్చకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. రాధాకృష్ణ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారని ఫేస్ టు ఫేస్, కౌంటర్ కు ఎన్కౌంటర్ అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో ఎన్జీఓలు, మేధావులు, జర్నలిస్టులు, అన్ని టీవీ ఛానల్స్ ని ఆహ్వానించి ప్రజావేదిక మీద విశ్రాంత న్యాయమూర్తుల సమక్షంలో చర్చించుకుందామని సవాల్ విసిరారు. తాను ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైనా రెడీ అన్నారు విజయసాయిరెడ్డి. గత 5 ఏళ్లలో మద్యం, ఖనిజ సిండికేట్ బ్రోకర్లు, మిగతా ఇతరత్రా డీల్స్ లో మీ బాస్ పేరు చెప్పి వసూలు చేసిన వారికి ఇవ్వకుండా ఎంత తీసుకున్నావో అన్ని అంశాలు కూలంకషంగా చర్చిద్దామన్నారు. జర్నలిస్ట్ కాలనీలో నువ్వుండే ప్యాలెస్, నేనుండే బాడుగిళ్లు కూడా చూపిద్దామన్నారు. ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్లో నువ్వు కొన్న 100 కోట్ల విలువైన స్థలంలో ఇంకో 200 కోట్లతో కడుతున్న ఆఫీస్ భవంతిని కూడా పరిశీలిద్దామన్నారు. నీ పత్రిక, టీవీని ఏ పునాదులపై నిర్మించుకున్నావో మరవద్దన్నారు. నష్టాలొస్తున్నాయని ఇప్పటికే అమెరికా వెళ్లి ఎన్ఆర్ఐల దగ్గర చందాలు తెచ్చుకోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు విజయసాయిరెడ్డి. కలర్ బ్లైండ్నెస్ లాగా మీ కళ్లకు కొందరే కనిపిస్తారన్నారు. మిగతా వాళ్లంతా నీవేం అన్నా పడాలా అని ప్రశ్నించారు. సుద్దులు చెప్పడం మానుకో, ఊసర వెల్లులు సిగ్గుపడుతున్నాయి అని ఎక్స్లో పోస్ట్ చేశారు ఎంపీ విజయసాయిరెడ్డి. సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసులు చిత్రహింసలకు గురి చేస్తున్నారు. తాజాగా కాకినాడ జిల్లా తునిలో మరో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. వైఎస్ఆర్సీపీ యోజన విభాగం అధ్యక్షుడు ఏలూరి బాలు, 14వ వార్డు కౌన్సిలర్ షేక్ క్వాజాలను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు తునిలో 17 మంది సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. కడప సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీంద్రారెడ్డిని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పరామర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులు ఇష్టానుసారం వ్యవహరిస్తూ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. వాళ్ళు సూపర్ 6, సూపర్ 7లు అమలు చేయడం లేదు అని అడుగుతారన్న ఉద్దేశంతో ఇప్పుడు సోషల్ మీడియా వాళ్ళపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన, ఎక్స్ఎమ్మెల్యేలపైన, అందరిపైన ఎవరో ఒకరు దారుణ పోయే వాళ్ళు పోలీస్ స్టేషన్లో చిన్న కంప్లైంట్ ఇస్తారు. ఇమ్మీడియట్గా దానిపైన పెద్ద ఎత్తున అన్ని రకాలైన సెక్షన్లు పెట్టి వాళ్ళని లోపలేసే కార్యక్రమం చాలా దుర్మార్గం. ఇట్లా ఏపీ హైకోర్టులో రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ దురుద్దేశంతోనే తనపై కేసు నమోదు చేశారని పేర్కొన్నారు. తాను పరువుకు నష్టం కలిగించేలా ఎలాంటి పోస్టులు పెట్టలేదన్నారు. వర్గాల మధ్య శత్రుత్వం సృష్టించేలా పోస్టులు పెట్టలేదన్నారు. తనపై 3rd డిగ్రీ ప్రయోగించే అవకాశం ఉందని ఆర్జీవీ పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్పై విచారణను 2 వారాల పాటు వాయిదా వేసింది హైకోర్టు. అటు వారం రోజుల తర్వాత విచారణను హాజరవుతానని అంతకు ముందు మద్దిపాడు పోలీసులకు ఆర్జీవీ సమాధానం అందించారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై లోకేష్ నీచ పోస్టులు పెట్టారని ఆరోపించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. టీడీపీ శ్రేణులు అసభ్య పోస్టులు పెడితే కేసులుండవా అని ప్రశ్నించారు. జగన్పై నీచంగా మాట్లాడిన అయ్యన్న పాత్రుడిపై కేసు ఉండదా అని ప్రశ్నించారు. మాజీ సీఎంపై అసభ్యకర పోస్టులు పెడితే పోలీసులు ఏం చేస్తున్నారన్నారు అంబటి. కూటమి సర్కార్ కక్ష సాధింపులకు పాల్పడుతుందని మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులతో వేధిస్తున్నారని అన్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే అధికారులపై దాడి చేశారంటూ పలు సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కూటమి నేతలు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ధైర్యంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఒక కొత్త సాంప్రదాయాన్ని, ఒక చెడు సాంప్రదాయాన్ని ఏదైతే ఒక దానికి దారితీస్తూ ఉన్నారో ఇది కూడా కరెక్ట్ కాదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. కానీ ఎవ్వరూ కూడా మీరేదో పెట్టారని భయపడి, అధైర్యపడి ఏదో అని మీరు అనుకుంటే మాత్రం తప్పే. ఎవ్వరూ కూడా భయపడే పరిస్థితిలో లేరు. ధైర్యంగా ఎదుర్కొంటాం. మా నాయకుడు జగనన్న మాకు అండగా ఉన్నాడు. అందరూ ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఎదుర్కొందాము. మళ్ళా మనకు మంచి రోజులు వస్తాయి. ఈ అన్నీ కూడా భయపడే రకాలం కాదు. మేము ఇంకా ధైర్యంగా నిలబడతాం, ఇంకా కలిసికట్టుగా పోరాడతామని తెలియజేసుకుంటున్నాను.
అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ట్రూ అప్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేశారు. విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల భారాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్లో వామపక్ష పార్టీల నేతలు భారీ ధర్నా చేపట్టారు. కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ప్రజలపై 18,000 కోట్ల భారం మోపుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మండిపడ్డారు. అధికారానికి రాకముందు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వారు అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలు పెంచబోమని, పైగా వీలైతే తగ్గిస్తామని చెప్పి కూడా చాలా క్లియర్గా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇవాళ ఇప్పటికే 6,072 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై, విద్యుత్ వినియోగదారులపైన మోపారు. రేపు డిసెంబర్ నెల నుండి వసూలు చేయబోతా ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మట్టి మాఫియా చెలరేగిపోతుంది. జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొల్లిశెట్టి శ్రీనివాస్ కనుసన్నాల్లో భారీగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ఎమ్మెల్యేకు చెందిన పాఠశాల గ్రౌండ్కు లారీల్లో మట్టి తరలిస్తున్నారు. వెంకట్రామన్నగూడెం, జగ్గన్నపేటలోని ఎర్రకాలువ, తాడిపూడి, పోలవరం నుండి పెద్ద ఎత్తున సహజ వనరులను తరలిస్తున్నారు. అలాగే స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ జాతీయ రహదారి సమీపంలోని తన లేఅవుట్కు మట్టి, గ్రావెల్ తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్న అధికారులు చేసిందేం లేక చోద్యం చూస్తున్నారు. టీడీపీ, జనసేన నేతలు యథేచ్ఛగా మట్టి దోచేస్తున్న అధికారులు సైలెంట్గా ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ కొడంగల్ కోర్టు ఎదుట లొంగిపోయాడు. కేసులో సురేష్ A2గా ఉన్నాడు. ఆయనతో పాటు మరో 2 నిందితులు కోర్టు ఎదుట లొంగిపోయారు. వారికి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ముగ్గురిని పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. లగచర్ల ఘటనలో పోలీసులు బందిపోటులా వ్యవహరించారని ఆరోపించారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. లగచర్ల వాసులను చిత్రహింసలకు గురి చేశారని మండిపడ్డారు. లగచర్లకు ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్లను ఎందుకు అనుమతించలేదని ప్రశ్నించారు. రైతులను ఒప్పించి భూమి తీసుకోలేని రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారని నిలదీశారు. మధ్యాహ్నం సంఘటన జరిగితే అర్ధరాత్రి ఆడవాళ్ళని చూడకుండా, వృద్ధులని చూడకుండా, పిల్లలని చూడకుండా నానా బీభత్సం బందిపోటు దొంగల మీద ఏ విధంగా ప్రయోగం చేస్తారో, దేశద్రోహుల మీద ఏ విధంగా దాడి చేస్తారో, మరి ఆ విధంగా టెర్రరిస్టులను తలపించే విధంగా అమాయకమైన గిరిజనుల మీద వాళ్ళ ప్రతాపాన్ని మరి చూపించడం జరిగింది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ అత్యాచార ఆంధ్రప్రదేశ్గా మారిపోయింది. ఆడబిడ్డలకు రక్షణ కరువైపోయింది. మహిళలపై నిత్యం వేధింపులు, అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖలో ఒక న్యాయ విద్యార్థిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆగస్టు 13వ తేదీ నుంచి విద్యార్థినిని 4 యువకులు వేధింపులకు గురిచేశారు. విద్యార్థిని నగ్న వీడియోలు తీసి బెదిరించి గ్యాంగ్ రేప్ చేశారు. నిందితుల వేధింపులు తట్టుకోలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది. నిందితులు 3 లా స్టూడెంట్స్ కాగా మరొకరు ఒక ప్రైవేట్ కంపెనీలో క్యాషియర్గా పనిచేస్తున్నాడు. ఈ కేసులో కూడా వెంటనే 4 అరెస్ట్ చేశాము. ఇప్పుడు రిమాండ్ పంపిస్తున్నాం. అతనితో ఒక అబ్బాయితో ఇంతకుముందే సంబంధం ఉంది. మిగతా 3 కూడా అబ్బాయి ఫ్రెండ్ అన్నమాట. సో వాళ్ళు అందరినీ మేము అరెస్ట్ చేశాము. లాస్ట్ 2 months నుండి అమ్మాయి అబ్బాయి ఫిజికల్ రిలేషన్షిప్లో ఉన్నారు. సో అందరినీ అరెస్ట్ చేసి ఈరోజు జైలు పంపిస్తున్నాం. అందరూ మేజరు. సో మేము జోన్ 1లో ఇది 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కేసు ఫైల్ చేశాము. అందరినీ అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. జాతీయ వార్తలు చూద్దాం. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఓటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్తున్నారు ఎలక్షన్ స్టాఫ్. కట్టుదిట్టమైన భద్రత మధ్య సిబ్బందిని తరలిస్తోంది ఈసీ. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బుధవారం ఒకే దశలో ఇక్కడ ఓటింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. దాదాపు 6 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాష్ట్రలో ధన ప్రవాహం కొనసాగుతోంది. నాసిక్లోని ఒక హోటల్ రూమ్లో 2 కోట్ల క్యాష్ సీజ్ చేశారు పోలీసులు. ఈ డబ్బు ఎవరిదో ఆరా తీస్తున్నారు. ఎలక్షన్ హడావుడి మొదలైనప్పటి నుంచి మహారాష్ట్రలో క్యాష్, లిక్కర్ ఏరులై పారుతోంది. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 మధ్య 545 కోట్ల విలువైన నగదు, మద్యం, ఇతర వస్తువులు పట్టుకున్నారు ఎన్నికల అధికారులు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు గుజరాత్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బు మహారాష్ట్రకు వస్తోందని విపక్ష మహావికాస్ అఘాడీ విమర్శలు గుప్పించింది. అసెంబ్లీ ఎన్నికల వేళ మహారాష్ట్రలో క్యాష్ ఫర్ ఓట్స్ కలకలం రేగింది. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేపై ఎఫ్ఐఆర్ నమోదుకు ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. నాలా సుపారా బీజేపీ అభ్యర్థి రాజన్ నాయక్ పైన కేసు నమోదైంది. విరార్లోని ఓ హోటల్లో సమావేశం జరుగుతూ ఉండగా బీజేపీ నేతలను ఘెరావ్ చేశారు బహుజన్ వికాస్ అఘాడీ కార్యకర్తలు. డబ్బు పంపిణీ చేస్తున్నట్టు ఆరోపించారు. 500 నోట్లు ఉంచిన ఆరెంజ్ కలర్ కవర్స్ను పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డేపై కేసు నమోదు చేసింది ఈసీ. బ్రెజిల్లోని రియో డి జెనీరో వేదికగా G20 శిఖరాగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సమావేశాలకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ బిజీగా గడుపుతున్నారు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, ఇండోనేషియా, నార్వే, పోర్చుగల్ సహా పలు దేశాధినేతలతో భేటీ అయ్యారు. భారత్తో సంబంధాలపై చర్చించారు. యూకే ప్రధాని కీర్ స్టార్మర్తో ద్వైపాక్షిక చర్చలో పాల్గొన్న ప్రధాని మోదీ సాంకేతిక, గ్రీన్ ఎనర్జీ, భద్రత, ఆవిష్కరణలు వంటి రంగాల్లో బ్రిటన్తో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టుగా వెల్లడించారు. భారత్, యూకే సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరిపినట్టు భారత విదేశాంగ శాఖ పేర్కొంది. ఇరు దేశాల పరస్పర సహకారంపై ప్రధాని మోదీ, స్టార్మర్ చర్చించారని ఎక్స్లో పోస్ట్ చేశారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలకు బ్రేక్ పడింది. సూచీలు ఇవాళ లాభాలతో ముగిశాయి. ఓ దశలో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోలు జరపడంతో సూచీలు భారీ లాభాల్లో రాణించాయి. కానీ రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందన్న సంకేతాలతో చివర్లో ఇన్వెస్టర్లు అమ్మకాలు జరిపారు. సెన్సెక్స్ 239 పాయింట్ల లాభంతో 77,578 వద్ద ముగిసింది. నిఫ్టీ 64 పాయింట్లు లాభపడి 23,518 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ 84.42గా ఉంది. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, సన్ ఫార్మా, టైటాన్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. పసిడి ధరలు షాక్ కొడుతున్నాయి. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన ధర ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేట్ పుంజుకోవడంతో దేశీయ మార్కెట్లో కూడా బంగారం పెరుగుతోంది. ఇవాళ హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $700 పెరిగి 70,650కి చేరింది. 24 క్యారెట్ల తులం బంగారం $760 పెరిగి 77,070గా ఉంది. కేజీ వెండి ధర $1,01,000గా ఉంది. రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. బీహార్లోని రాజ్గిరి వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీలో టీమిండియా సత్తా చాటుతోంది. జపాన్తో జరిగిన సెమీఫైనల్లో 2-0 తేడాతో భారత్ గెలుపొందింది. ఇండియన్ వైస్ కెప్టెన్ నవనీత్ కౌర్ మొదటి గోల్ చేయగా లాల్ రెమ్సియామి రెండో గోల్ చేసింది. లీగ్ దశలో వరుస విజయాలతో దూసుకువెళ్లిన భారత్ సెమీఫైనల్లోనూ అదే దూకుడు కనబరిచి ఫైనల్కు దూసుకువెళ్లింది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ డీటెయిల్స్.